పూర్వం ఓడ్రదేశాన్ని సాత్వికుడు అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప భక్తుడు కూడాను. ఎన్ని రాచకార్యాలు ఉన్నా కూడా నిత్యమూ ఆయన మహానివేదన సమయానికి మంత్రి, సామంతులతో, ఉద్యోగస్తులతో సహా పాదచారియే జగన్నాథస్వామి ఆలయానికి వెళ్ళేవాడు. నివేదన అయి తలుపులు తెరవటంతోనే స్వామిని దర్శించుకుని అర్చకులిచ్చే ప్రసాదాన్ని పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు రాజు వచ్చేసరికి గుడిగోపురం వద్దనే అర్చకులలో ఒకరు ఎదురై, ప్రభూ, ఈ రోజున స్వామివారి ఆరాధన, మహానైవేద్య నీరాజనాలు ముగియటానికి కొంత సమయం అవుతుంది. ఈలోగా ఏలినవారు ఈ మండపంలో విశ్రమించవచ్చు అని విన్నవించుకున్నాడు. రాజు సరేనంటూ ప్రధానిని, ఉద్యోగులను, మిత్రులను వెంటబెట్టుకుని మండపంలోనికి ప్రవేశించాడు. అప్పుడు అక్కడ ఎవరో యాత్రికులు నలుగురు పాచికలు పెట్టి జూదం ఆడుకుంటున్నారు. రాజుగారు వస్తున్నారు, మరో చోటికి వెళ్ళండి అని అర్చకుడు వాళ్లని లేవగొట్టబోయాడు. అది చూచి రాజు, వద్దు వద్దు, వాళ్లను ఆడుకోనియ్యి అన్నాడు. వాళ్ళు పందెం కాస్తున్నారు. అందులో ఓడినవాళ్లు ఏడుస్తున్నారు, నెగ్గినవాళ్లు సంతోషిస్తున్నారు. రాజు ఇదంతా వేడుక చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపు అలా చూస్తూ నిలబడేసరికి ఆయనకు కూడా ఒక పందెం వెయ్యాలని అనిపించింది. వెంటనే రాజు మంత్రిని, సేనాధిపతిని, పురోహితుణ్ణి కూడా ఆటలోకి దింపి వాళ్లతో పందెం వేస్తున్నాడు. కాసేపటికల్లా జూదంలో రంజు ఎక్కువై ఆయన దైవదర్శనం కోసం వచ్చామన్న మాటే మరిచిపోయాడు. అవతల మహానివేదన పూర్తయింది. గర్భగుడి తలుపులు తెరిచారు. ప్రభువువారు వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చు అని కబురుపై కబురు వచ్చింది. కాని మహానందంలో మునిగి తేలుతూ ఉన్న మహారాజావారికి ఆ పిలుపు వినిపించనేలేదు. దేవుడి ప్రసాదం ముందుగా ప్రభువుకి ఇచ్చి తర్వాత తక్కిన భక్తులకు ఇవ్వటం అలవాటు. రాజుగారు ఎంతకూ లేవకపోవటం, భక్తులంతా వేచి ఉండటం చూసి అర్చకులు మండపం వద్దకే ప్రసాదం పట్టుకువచ్చి, ప్రభూ, భగవత్ప్రసాదం అన్నారు. ఆటమజాలో ఉన్న ప్రభువు కుడిచెత్తో పాచికలు విసురుతూ అర్చకుల వైపు తిరక్కుండానే ఎడమ చెయ్యి చాపాడు. ఎడమ చేతిలో ప్రసాదం ఉంచటం దేవుడికి అపచారం చేసినట్టు అవుతుందన్న భయం కొద్ది అర్చకులు రాజుకు ప్రసాదం ఇవ్వకనే వెళ్ళిపోయారు. మరో గంటసేపు ఆడేసరికి జూదం మీద రక్తి తగ్గి రాజుగారికి తాను వచ్చిన పని జ్ఞప్తికొచ్చింది. ఏమయ్యా, ఇంకా మహానివేదన కానేలేదా? తలుపులు తీయలేదా అని అడిగాడు. అక్కడివాళ్లు జరిగిన సంగతంతా చెప్పారు. రాజుగారికి కలలోనుంచి మెలకువ వచ్చినట్టయింది. అయ్యో, ఎంత పాపం చేశాను! పరమ పవిత్రమైనటువంటి, మోక్షప్రదమైనటువంటి భగవత్ప్రసాదం కోసం వచ్చి క్షుద్రమైన జూదంలో తగులుకున్నానే, సోమరసాన్ని ఉపేక్షించి సురాపానం అపేక్షించినట్లు అయింది నా పని, ఎంత పాపం చేశానో అని గుండె బాదుకుని దుఃఖించటం మొదలెట్టాడు. ఆయనను చూచి అంతా నివ్వెరపోయారు. చనువుగల మంత్రి రాజువద్దకు వెళ్లి, ప్రభూ, మన స్వామి దయాళువు, ఈ చిన్న అపరాధానికి క్షమించకపోడు, రండి దర్శనం చేసుకుని వెళదాం అని ప్రోత్సహించి స్వామి సన్నిధికి తీసుకువెళ్లాడు. స్వామిని దర్శించి రాజు ప్రసాదం పుచ్చుకుని వెళ్లాడే కాని ఆయన మనసులో లేదు. హృదయంలో ఒక అగ్నిపర్వతం బ్రద్దలైనట్టు అనిపించి చెప్పలేని బాధ, ఆవేదన అంతకంతకు ఎక్కువ కాజొచ్చింది. ఆనాడు తాను గుడిలో జూదమాడిన పాచికలు పాములలాగా మెలమెలలాడుతూ కన్ను తెరిచినా మూసినా భయంకరంగా ప్రత్యక్షమవుతున్నాయి. తను చేసిన మహాపరాధం మరపునకు రాక గుండెమీద సుత్తిదెబ్బల్లాగా కొడుతున్నాయి. ఇక ఆనాడు జూదపు ఆటలో మునిగి ఉండి ప్రసాదాన్ని తెచ్చిపుచ్చుకోమన్నప్పుడు అప్రయత్నంగా ఎడమచేతిని చాపిన సంగతి జ్ఞాపకం రాగా రాజుకు తను చేసిన పని తనకే అసహ్యం అనిపించింది. స్వామిపట్ల ఇంతటి మహా అపచారాన్ని తలచిన ఈ ఎడమచేతిని నరికి పారవేయడమే తగిన ప్రాయశ్చిత్తం అని నిశ్చయించుకున్నాడు. అయితే తనకు తానే ఈ పని చేసుకోవటం అసాధ్యం కదా. కనుక ఇందుకొక చిన్న ఉపాయం పన్నాడు ప్రభువు. ఒకనాటి రాత్రి మంత్రిని పడకగదికి రప్పించి, మంత్రి, ఈ మధ్య కొన్నాళ్ల నుంచి అర్ధరాత్రివేళ భూతమేదో వచ్చి కిటికీలోంచి చెయ్యి దూర్చి నన్ను లేపి బాధిస్తోంది. కనుక దాని పీడ వదిలించుకోవాలి. ఈ రాత్రి నేను ప్రక్కగదిలో పరుంటాను. నువ్వు ఇక్కడ మెలకువగా కాచుకుని ఉండి ఆ భూతం వచ్చి కిటికీలోంచి చెయ్యి పెట్టటంతోనే నీ కత్తితో ఆ చెయ్యిని నరికివేసెయ్యి అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు.
భూతం మాట నిజమే అనుకుని మంత్రి ఒరలోంచి కత్తితీసి పట్టుకుని కాచుక్కూర్చున్నాడు. ఆ రాత్రివేళ కిటికీలోంచి లోపలికి ఒక చెయ్యి రావటం కనిపెట్టి మంత్రి ఆ హస్తాన్ని లిప్తలో ఖండించివేశాడు. అతడు నరికిన చెయ్యి గదిలో పడింది. ఆ భూతం ఏమిటో అని మంత్రి కిటికీలోంచి తొంగిచూశాడు. భూతమూ లేదు, ఏమీ లేదు. రెక్కతెగిపడ్డ జటాయువుకు మల్లే కూలపడిన రాజేంద్రుడే కంటపడ్డాడు. మంత్రి పరుగెత్తుకొంటూ వెళ్లి, ప్రభూ, ఇదేమిటి? నాచేత ఇటువంటి మహాపరాధం చేయించారెందుకు? అంటూ నెత్తి నోరూ బాదుకున్నాడు. రాజు తన బాధ పైకి తెలియనియక చిరునవ్వుతో, అపరాధం కాదోయి, ఉపకారమే చేశావు. ఆ జగన్నాథస్వామే నీ రూపంలో నాకీ ప్రాయశ్చిత్తం సిద్ధింపజేశాడు అంటూ జగన్నాథుణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. మంత్రి పిచ్చెక్కినవాడి మాదిరి దుర్మార్గుణ్ణి, ద్రోహిని, రాజహంతకుణ్ణి అంటూ కేకలు వేయటం ఆరంభించేసరికి అందరూ లేచి పరుగెత్తుకు వచ్చి చుట్టూ చేరారు. చిరునవ్వుతోనే రాజు జరిగినదంతా తెలిపాడు. గదిలో తెగిపడి ఉన్న ప్రభువారి ఎడమచేతిని ఒక ముత్యాల పల్లకీలో పెట్టించి భజంత్రీ మేళాలతో ఊరేగించారు. తెల్లవారేసరికి జగన్నాథస్వామి ఆలయ గోపురం వద్దకు అందరితో పాటు రాజు చేరుకున్నాడు. గుడి లోపలికి దయచేయండి అని అందరూ కోరారు. ఎవరు చెప్పినా వినక, రాజు, స్వామికి అపచారం చేసిన నాకు ఇంక ఆలయంలో ప్రవేశించే అర్హత లేదు. నా అపరాధానికి తగ్గ ప్రాయశ్చిత్తమని తోచి ఈ చెయ్యిని ఖండించుకున్నాను. ఈ పల్లకి తీసుకెళ్లి స్వామి ముందు పెట్టి, నాకు ఆయన ఇంకా ఏం శిక్ష విధిస్తారో కనుక్కువచ్చి చెప్పండి అన్నాడు. రాజాజ్ఞను శిరసావహించి పల్లకిని లోపలికి తీసుకువెళ్లి అర్చకులు మామూలు ప్రకారం మహానివేదన, నీరాజనం పూర్తిచేశారు. స్వామి ప్రసాదం రాజుగారికి తెచ్చి ఇచ్చారు. సాత్విక మహారాజు అలవాటు ప్రకారం కుడిచేతితో పాటు ఎడంపక్క వేలాడుతున్న మొండిచెయ్యి కూడా చాచి దోసిలి పట్టబోయాడు. అందరూ ఆ మొండిచెయ్యి చూసి పాపం అని నిట్టూర్పు విడుస్తూ సానుభూతి కనపరిచారు. కాని వాళ్లు చూస్తోండగానే మొండిగా ఉన్న ఆ ఎడంచెయ్యి ఇట్టే మొలుచుకువచ్చి దేవుడి ప్రసాదాన్ని పుచ్చుకోటానికి విలయేటట్లుగా రాజుకి దోసిలి ఏర్పడింది. అక్కడ మూగిన భక్తులు, సాధువులు అంతా హర్షధ్వనులు చేసి, మహారాజా, ఇంకా శిక్ష శిక్ష అంటారేమిటి? భగవంతుడు తమరిని ఎలా అనుగ్రహించాడో చూడండి అని మెచ్చుకున్నారు. అర్చకులు మళ్లీ లోపలికి వెళ్లి చూసేటప్పటికి మరో చిత్రం జరిగింది. తెగిపోయిన పాతచెయ్యి పల్లకీలో ఉన్నది కదా, అది మాంసంతో ఎముకలతో కూడినది గనుక దుర్గంధం కొడుతూ ఉండవలసింది. కాని వింతగా ఆ చెయ్యి మంచి సువాసన విరజిమ్మే ఒక మొక్కగా మారిపోయింది. అందరూ ఆ మొక్కని స్వామివారి నందనవనంలో పాతించారు. ఆ తర్వాత మరికొద్ది కాలానికే దాని విత్తనాలు పడి వనమంతా ఆ మొక్కలమయమైంది. దశదిశల నుంచి వచ్చిపోయే భక్తులంతా ఆ మొక్కలు పట్టుకుపోయి తమ గ్రామాల్లో పాతుకున్నారు. అవే మన దవనం మొక్కలు. జగన్నాథస్వామివారికి పూజించే పరికరాలలో ఇప్పటికీ దవనం ప్రముఖ స్థానం అలంకరిస్తున్నది. విన్నారు కదా ఈ కథ. మరొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు.